నమస్తే. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా మొన్ననే గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఈరోజు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు తాజ్ కృష్ణలో పెట్టినటువంటి బీసీలు ఏదైతే ఏకం కావాలి, బీసీలు రానున్నటువంటి రోజులలో రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో పెట్టినటువంటి ఒక సదస్సుకి తీన్మార్ మల్లన్న హాజరు కావడం జరిగింది. దాంట్లో భాగంగా కుల జనగణనతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్లను పెంచాలి. అంటే ఇప్పుడున్నటువంటి 23% ఏదైతే ఉందో ఈ 23% కాదు, 42%కి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తాము, అంతేకాకుండా కులగణన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఈ మేనిఫెస్టోకి అనుగుణంగా రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు రాజకీయ పరంగా అవకాశాలు కల్పించాలి. అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాంట్లో బీసీలకు 42% వాటా కల్పించాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో 60%కి పైన ఉన్నటువంటి బీసీలని గత సర్కారులో అణగదొక్కడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారులో సైతం ఖచ్చితంగా అణగదొక్కేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. నాకు ఒకవేళ కనుక బీసీలు కావాలా లేకపోతే రేవంత్ రెడ్డి కావాలా అంటే నాకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి లేకపోయినా పర్వాలేదు, నాకు బీసీల యొక్క సంక్షేమమే ముఖ్యం, బీసీలకు రిజర్వేషన్ల కోసం నేను కొట్లాడతానని చెప్పేసి ఇలా కొన్ని సంచలనమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. దాంతోపాటు అదే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి జానారెడ్డి ఒకనొక సందర్భంలో తీన్మార్ మల్లన్నతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇదే సంబంధించినటువంటి అంశం ఒక తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితులలో తీన్మార్ మల్లన్నకి అడిగిందట అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జానారెడ్డిని, ఏమని మరి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశమేమో మేనిఫెస్టోలో పెడితే అసలు ఈ రిజర్వేషన్లు పెంచాలి కదా అని చెప్పేసి జానారెడ్డిని అడిగితే ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటిదంటే అసలు రిజర్వేషన్లు ఏమి లేవు, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని పట్టించుకోకు అని చెప్పేసి ఆయనతో చెప్పిందన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే పార్టీలో ఉన్నటువంటి లొసుకులను సైతం కూడా మల్లన్న కొంత బయట పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఒకానొక సందర్భంలో అంటే ఎన్నికల కంటే ముందు తీన్మార్ మల్లన్న బీసీల అందరినీ కూడా ఐక్యం చేయాలన్నటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి మరి రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పేసి ఆయన భావించినటువంటి తరుణంలో మరి చిట్ట చివరి నిమిషంలో మరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ అంతకంటే ముందు ఆయనే ప్రత్యక్షమైనటువంటి రాజకీయాల్లోకి రాకముందుకు ఆయనే బీసీలందరినీ ఒక పక్కన చాలా మీటింగ్లు పెట్టడం జరిగింది. బీసీలని ముదిరాజుకు సంబంధించినటువంటి కమ్యూనిటీతో పాటు గొల్ల కురుమలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ అంటే బీసీలలో ఉన్నటువంటి అన్ని సంబంధించినటువంటి సంఘాలతోటి అన్ని సంబంధించినటువంటి సంఘ నాయకులను కూడా ఏకతాటికి మీదికి తీసుకురావడంలో తీన్మార్ మల్లన్న గతంలో సక్సెస్ అయ్యిండు. అయితే ఇదే నేపథ్యంలో ఆయన తీన్మార్ మల్లన్న ప్రత్యక్షమైనటువంటి ఎన్నికలకు రావడం, కాంగ్రెస్ పార్టీతోటి ఉండడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో కీలక పాత్ర వహించడం, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసిన తర్వాత బీసీలను పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్న విస్మరించడం జరిగింది. ఇక బీసీల కోసం తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడడం కావచ్చు, బీసీలను కేవలం రాజకీయ పరంగానే వాడుకోవడం జరిగిందని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు ఆయన మీద చేయడం జరిగింది. ఒక పక్కన ఆయనను విమర్శించేటువంటి వాళ్ళతో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం కూడా కేవలం ఓట్లను దండుకోవడం కోసమే బీసీల యొక్క నినాదాన్ని తీన్మార్ మల్లన్న ఎత్తుకోవడం జరిగిందని చెప్పేసి ఆయన పైన విమర్శలు చేయడం జరిగింది. కానీ ఈ రోజు చూసినట్టయితే తీన్మార్ మల్లన్న అదే గళాన్ని ఒక బలంగా వినిపించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అవసరమైతే నా పదవిని కూడా నేను లెక్క చేయను, ఒకవేళ కనుక బీసీలు వద్దనుకునేది ఉంటే నేను ఇప్పటికి కూడా ఆ పదవిని వదులుకుంటానని చెప్పేసి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో ఈ ఒక పక్కన చర్చ నడుస్తూ ఉంది. ఆయనే 2-3 నెలలే అవుతా ఉంది ఆయన ఎన్నికై, అయినప్పటికీ కూడా ఆయన పార్టీని తునప్రాణాయంగా పెట్టడం కోసం ఆయన మరి సంసిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఒక పక్కన ఏమని చెప్తా ఉన్నాడు అంటే రాహుల్ గాంధీని గెలిపించడం కోసం నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరుగుతూ ఉంది, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం నేను పార్టీలో పనిచేయాల్సి వస్తూ ఉంది, బీసీలని అణగదొక్కుతుంది గత సర్కారు కూడా అణగదొక్కడం జరిగింది, మరి బీసీలందరూ కూడా ఐక్యంగా ఉన్నావు అని చెప్పేసి చాటుకునేందుకు నేను ముందు వరుసలో ఉంటాను, ఖచ్చితంగా బీసీల కోసం బీసీలు రాజకీయంగా ఎదగడం కోసం నా ప్రయత్నం చేస్తాను, అది పార్టీలు ఏ పార్టీ అనేది కాదు, నాకు పార్టీలు కాదు బీసీల ఐక్యత ముఖ్యమని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్టయితే ఖచ్చితంగా రానున్నటువంటి రోజులలో ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి పీరియడ్ కేవలం 2-2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. కానీ మనకున్నటువంటి సమాచారం మనం చూసుకున్నట్టయితే ఈ 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా మల్లన్న పదవిలో ఉండకపోవచ్చేమో అన్నటువంటి భావన కూడా ఏర్పడతా ఉంది తను వ్యాఖ్యలు చేసిన తర్వాత. ఎందుకంటే మరి బీసీలను ఒక పక్కన రెడ్డిలేమో తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు పాలిస్తా ఉన్నారు, గతంలో ఏమో దొరలు పాలించిళ్ళు, ఇప్పుడు రెడ్డి సామ్రాజ్యం అంతా వచ్చింది. అంతేకాకుండా ఈ రెడ్డి సామ్రాజ్యంలో
మరి ఒక బీసీగా ఎదిగినటువంటి ఒక బీసీ ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్నని కొంతమంది రెడ్లు అప్పుడు ఓడించేందుకు ప్రయత్నం చేసిందనేది అప్పుడు ఎమ్మెల్సీగా ఆయనే ఏదైతే పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో రకరకాలైనటువంటి విమర్శలు. అసలు చివరి నిమిషం వరకు కూడా అసలు మల్లన్న కూడా అసలు గెలిచేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అసలు మనకి ఇంత టైట్ అయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో అని చెప్పేసి కొంత ఆయనకున్నటువంటి ఎవరైతే అనునాయులు ఉంటారో వాళ్ళతోటి చర్చించుకున్నటువంటి సందర్భంలో మరి దీంట్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే నల్లగొండకు సంబంధించినటువంటి కొంతమంది రెడ్లు తీన్మార్ మల్లన్న గెలవకూడదని చెప్పేసి ప్రయత్నాలు చేసిందనేది కొన్ని విమర్శలు వచ్చినాయి. అప్పుడు నేను నల్లగొండలోనే కౌంటింగ్ కేంద్రం దగ్గర అంతేకాకుండా ఆయనతోటి మల్లన్నతో ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా మనం కూడా అడగడం జరిగింది. అంటే కొంతమంది మీ వెనకాల కొన్ని దుష్టశక్తులు ముఖ్యంగా రెడ్లకు సంబంధించినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నించడం జరిగింది అంటే అట్లాంటిది ఏం లేదు, మేము అంతా కూడా ఒకటే అని చెప్పేసి నన్ను అట్లాంటిది పార్టీలో ఏముండదని చెప్పేసి చెప్పినప్పటికీ అప్పుడు ఏదో సంధాయించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆయన సిచ్యువేషన్ కనుక చూసినట్టయితే ఉంటే మల్లన్నని చివరి నిమిషం వరకు ఏ అవకాశం ఉన్నా కానీ వదలొద్దు, ఓడగొట్టేందుకు సిద్ధపడండి అని చెప్పేసి కొంతమంది రెడ్లు చెప్పినట్టుగా కొంత సమాచారం అందింది. కాబట్టి ఈరోజు మల్లన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇదే మల్లన్న ఈరోజు అదే సంబంధించినటువంటి అంశాన్ని రిపీట్ చేయడం జరిగింది. ఏమని, నన్ను ఆ రోజు కొంతమంది ఓడించడానికి ప్రయత్నం చేయడం జరిగింది, కానీ నేను ఇలా గెలవడానికి ప్రత్యేకమైనటువంటి కారణం బీసీలు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే రెడ్లను పరోక్షంగా విమర్శిస్తూ ఇక్కడ బీసీలను వాళ్ళని ఎత్తుకునేటువంటి ప్రయత్నం, బీసీల వలన నేను ఈరోజు ఎమ్మెల్సీని అయ్యానని చెప్పేసి ఒక భావనని వ్యక్తపరిచినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. నా యొక్క పదవికి కూడా నేను రాజీనామా చేస్తాను అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమని ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఆయన ఎందుకోసం అట్లాంటి వ్యాఖ్యలు చేసింది అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అసలు నిజంగా మల్లన్న అది అసలు రాజీనామా చేస్తాడా, అసలు గెలిచి కేవలం 2-3 నెలలు కూడా కావట్లేదు, మరి ఇప్పుడే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది కూడా మరి చూడాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు బీసీల మేధావులందరూ కూడా ఒక సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది తాజ్ కృష్ణాలో. దాంట్లో చాలామంది కూడా బీసీ లీడర్లంతా కూడా అంటే పార్టీలకు సంబంధం లేకపోయినప్పటికీ వివిధ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీలను పక్కన పెట్టి బీసీ యొక్క నినాదం కోసం బీసీలను రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో చాలామంది తాజ్ కృష్ణ కూడా రావడం జరిగింది. దాంట్లో తీన్మార్ మల్లన్న కావచ్చు, మరి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడే కావచ్చు, ఇంకొక పక్కన మధుసూదనాచారి గారు కావచ్చు, చాలామంది బీసీలందరూ కూడా, మరొక పక్కన తొలివెలుగు రఘు గారు కావచ్చు, మరొక పక్కన సినన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పక్కన జర్నలిస్టులతో పాటు మిగతా సంబంధించినటువంటి బీసీల కోసం ఎవరైతే గళాన్ని ఎత్తుతా ఉన్నారో బలంగా వాళ్ళందరూ కూడా ఇలా ఐక్యంగా వాళ్ళందరూ కూడా ఐక్యత చాటేందుకు వాళ్ళందరూ రావడం జరిగింది. దాంట్లో మల్లన్న మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని ఘాటుగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో రఘు చెప్పినట్టుగా మీ ఎజెండాలు పక్కకు పెట్టండి అని అంటే నిజంగా చెప్తా ఉన్నా, ఇక్కడ నాకు రేవంత్ రెడ్డి గారు కావాలన్నా బీసీలు కావాలంటే బీసీలే కావాలి. నా ఫస్ట్ ప్రియారిటీ బీసీలే. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, మీ అందరికీ తెలుసు సోదరులారా, మొన్నటి ఎన్నికల్లో ఏం జరిగిందో. తీన్మార్ మల్లన్న ఓడగొట్టడానికి కొంతమంది ఏం చేసిరో తెలుసు, కానీ అలా తీన్మార్ మల్లన్న గెలిచిందంటే అది బీసీలు పెట్టే భిక్షమే, అది మీరు పెట్టిందే, అది మీరు ఇచ్చిన అవకాశమే. ఎంతసేపు ఇది ఇంతకుముందు అన్నటువంటి మాట కొంత ఉదాహరణ చెప్పాల్సినటువంటి అంశం. ఇంతకుముందు కూడా నేను ఇదే రిపీట్ చేయడం జరిగింది. అంటే ఆయనను ఓడించాల్సినటువంటి అవసరం ఏముంటుంది, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బీసీలు గెలిపించిండ్రు అంటే అక్కడ మరి మిగతా ఉన్నటువంటి రెడ్లే కదా ఓడగొట్టేందుకు ప్రయత్నం. ఇదే ఆయన చెప్పదలుచుకున్నటువంటి అంశం. అవసరమైంది ఉంటే నాకు బీసీలే ముఖ్యం, నాకు రేవంత్ రెడ్డి కాదు అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్టయితే ఉంటే ఖచ్చితంగా మరి ఇది కొస్సేళ్ళటువంటి అవకాశం ఉంటుందా అంటే బీసీల కోసం మరి ఆయన మరో ఉద్యమానికి ఏమైనా తెరలేపుతాడా, బీసీల ఐక్యతని చాటేందుకు ఆయనే మరి తన యొక్క గలాన్ని మరోసారి ఏమన్నా విప్పుతాడా అనేది కూడా చూడాలి. మరి కాంగ్రెస్ పార్టీతో మరి ఇక్కడ మరి సాధ్యం కాకపోవచ్చు అన్నటువంటి భావనను కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఏంది, కాంగ్రెస్ పార్టీతోటి ఈ బీసీల కులగణనకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రిజర్వేషన్ల పెంపు అనేది కానీ ఇది కాంగ్రెస్ పార్టీతో కూడా సాధ్యం అవుతుందో కాదో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత సైతం కూడా ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని పక్కకు పెట్టు అని చెప్పేసి ఆయన చెప్పింది అనేది కూడా ఆయన చేస్తా ఉన్నాడు. వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. అది కూడా మన మసూర్ అన్నతో అంటా ఉన్నా, కనీసం అసెంబ్లీలో మండలు అసెంబ్లీ నడవడానికి నిమిషానికి 10,000 ఖర్చు అవుతుంది. దాంట్లో ఈ నాయన ఆయన కనీసం తిట్టుకుంటాను కూడా ఛాన్స్ లేదు మన కాడ, మనం తిట్టుకుంటాను. మొన్న బండా ప్రకాష్ అన్న
డిప్యూటీ చైర్మన్ గెలిచిందంటే అది బీసీలు పెట్టే భిక్ష. వాళ్ళు కమ్మల మీటింగ్ పెట్టుకున్నారు. ఒకసారి మిగతా సంబంధించినటువంటి కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఆయన ఏమేమి మాట్లాడిండు, ఎందుకోసం మాట్లాడిండు, ఆ సంబంధించినటువంటి జానారెడ్డి పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అన్నటువంటి దానిపైన కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకవేళ కనుక మీరు కనుక బీసీలారా ఖచ్చితంగా పదవిని మొత్తం రాజీనామా చేయాలి, అసలు మీరు పదవద్దు తీన్మార్ మల్లన్న నీకు అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఎక్కడ కూడా ఈ మాట తప్పు. మీరు ఇక్కడ బీసీ ప్రజలారా, నాకు మీరు ఇచ్చినటువంటి పదవి, ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు, మీరు నిలబెట్టి దాన్ని పారేసిరా అన్నప్పుడు పారేసి వస్తా. దాన్ని పారేసిరా, దీని సంగతి ఏంటో తెలుస్తామన్నప్పుడు ఖచ్చితంగా నేనొక్కనే కాదు, మా అందరి నాయకత్వం కూడా దానికి సిద్ధపడతారు, ఖచ్చితంగా వస్తారు. గతంలో లాగా లేము బీసీలం. మొన్న కులగాల మీద సెక్రటేరియట్ లో మీటింగ్ అయితే మరి అలా నన్ను పిలిచి ఎందుకు పిలిచారో నాకు తెలియదు. పిలిచి ఆయన పెద్ద ఆయన ఏమంటాడు, పేరు జానారెడ్డి సాబ్ ఏమంటాడు, బీసీలను స్కిప్ చేద్దామంటాడు. అరే ఇది ఎక్కడ కథ? బీసీలది 42% స్కిప్ చేద్దామని జానారెడ్డి సాబ్ చెప్తా ఉన్నాడు. నేనేమన్నా, సార్ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ 16 పేరా 1లో చెప్పినాం సార్. మనము ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి 42% ఇస్తామని చెప్పినాం సార్ అని చెప్పినాం. మరి ఎట్లా చేద్దాం? సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదు. ఇదే డాక్టర్ వినయ్ సాబ్ ఏమన్నాడు, అక్కడ ఉన్నటువంటి జానారెడ్డి అంటే జానారెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఒకలేమో ఒక కొడుకేమో ఎంపీ, ఒక కొడుకేమో ఎమ్మెల్యే. రెడ్డి సామ్రాజ్యం. అయితే ఈ రెడ్డి మొత్తం సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేది మొత్తమే స్కిప్ చేద్దాం, మొత్తమే ఎత్తేద్దాం అని చెప్పేసి ఆయన చెప్పింది అనేది ఆయన బహిరంగంగా ఆయన పేరు చెప్పి ఇలా మల్లన్న చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు. అంటే అదే పార్టీలో ఉంటూ అదే పార్టీతోటి ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న అదే పార్టీలో సీనియర్ అయినటువంటి ఒక నేతని బహిరంగంగా విమర్శించిందంటే ఖచ్చితంగా ప్రభుత్వంతో బీసీలకు సంబంధించినటువంటి దానిపైన, బీసీలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ల పైన తాడో పేడో తేల్చుకునేందుకు ఆయనే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇంకొక విషయాలు కూడా మాట్లాడే ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పసిగడతలేరు మా కథ, మా కార్యక్రమం ప్రతిదీ పసిగడుతున్నాం మేము, ప్రతిదీ పసిగడుతున్నాం, ప్రతిదీ బాగా ఏం చేయాలో చేస్తాం. ఇక బీసీలు ఎన్నడ ఐక్యమవుతారండి, ఇది కాదా? ఇది తాజకృష్ణ మొదలై తాజకృష్ణ క్లోజ్ కాదు. ఇది నేను గతంలో కూడా చెప్పిన, గతంలో ఆ తర్వాత దాన్ని స్తబ్దుగా పెట్టడం జరిగింది. ఇవాళ బీసీ సోదరులారా, ఇంకా మనం బిచ్చగాల లెక్క ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు చెప్తా ఉన్నా, నాకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకొని పో, నాకు బీసీలే ముఖ్యం, నాకు బీసీలే ముఖ్యం. కానీ నేను నా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కాదు ఇక్కడికి వచ్చింది. ఇది బీసీ సమాజం కోసం వచ్చిన, బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవాలని వచ్చిన సోదరులారా. మా ఆశించి కాదు ఇక్కడికి వచ్చింది. నాకు బీసీలే ముఖ్యం, నాకు బీసీలే ముఖ్యం లెక్క. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు చెప్తా ఉన్నా, నాకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకొని పో, నాకు బీసీలే ముఖ్యం, నాకు బీసీలే ముఖ్యం. కానీ నేను నా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కాదు ఇక్కడికి వచ్చింది. ఇది బీసీ సమాజం కోసం వచ్చిన, బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవాలని వచ్చిన సోదరులారా. మా రాహుల్ గాంధీ గారు చెప్పిండు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్లస్ కులగణన అని చెప్పిండు. మా రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం వచ్చిన ఇక్కడికి. మా రాహుల్ గాంధీ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడని మరి ఈ అంశంలో అని చెప్పి వచ్చిన. ఇవాళ చాలా విషయాలు ఉన్నాయి సోదరులారా. ఎంత పెద్ద కుట్ర అంటే, కనీసం ఈశ్వరయ్య సార్ ఉన్నాడా పోయిండా? సార్ నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన. ఏమనంటే, సార్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలో ఒక్కడు లేదు సార్, ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్. మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నాను. అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే.
అంటే ఇద్దాం అనుకుంటురా లేదా? బీసీలు చిన్న చూప, బీసీల ఓట్లు కావాలి, బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి, కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా? ఇది ఇలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆయన అడిగితే బీసీలకు సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ ఒకరికి ఇద్దామని చెప్పేసి అంటే అక్కడ రేవంత్ రెడ్డి సైతం కూడా దాన్ని పక్కన పెట్టిండు అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. అంటే ఈయన ఒక పక్కన తీన్మార్ మల్లన్న గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక పక్కన పార్టీలో సీనియర్ అయినటువంటి జానారెడ్డిని ఎదిరించడం జరిగింది బీసీల కోసం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కూడా ఎదిరించేటువంటి ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. అంతిమంగా బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకువెళ్లడమే లక్ష్యంగా నా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి చెప్పినటువంటి వ్యాఖ్యలు చూసినట్టయితే ఉంటే మరి పక్కగా మల్లన్న ఆయన ముందు ఏదో సంబంధించినటువంటి లక్ష్యాన్ని ఎంచుకున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. అది మరి బీసీలతో పయనం ఉంటుందా, కాంగ్రెస్ పార్టీని మరి బీసీల వైపు నడిపించాలి, బీసీలని మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మల్లన్న మరి న్యాయం చేస్తారా బీసీలకు అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి నాకు మంత్రి పదవి ఇస్తానన్నా వద్దు, నాకు బీసీలే ముఖ్యమని చెప్పేసి చెప్పినటువంటి వ్యాఖ్యలు చూసినట్టయితే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది రేపు అన్నటువంటి భావనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే, కొంత ఆయనను ఎవరైతే విమర్శించినటువంటి నోర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ముయించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో ప్రత్యేకంగా ఇలా చెప్పుకోవాల్సినటువంటి అంశం బీసీలకు సంబంధించినటువంటి కులగణన, మరో పక్కన రిజర్వేషన్ల పెంపు సంబంధించినటువంటి అంశంలో చేసినటువంటి వ్యాఖ్యలు మల్లన్న రేపు రాజకీయ భవిష్యత్తు పైన ఆధారపడేటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. దాంట్లో పార్టీలతో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన అక్కడ ఉన్నటువంటి హనుమంతరావు లాంటి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో మంత్రుల్లో పనిచేసినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ బీసీ సంబంధించినటువంటి మీటింగ్కి రావడం జరిగింది. ప్రజా సంఘాలు రావడం జరిగింది, విద్యార్థి సంఘ నాయకులు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు రావడం జరిగింది. ఇంకొక పక్కన జర్నలిస్టులు, మేధావులు, బీసీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి సభకు రావడం జరిగింది. దీంట్లో ఒక పెద్ద ఎత్తున కూడా తీన్మార్ మల్లన్న చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే ఒక పక్కన ప్రభుత్వ వర్గాల్లో దుమారం కలగరేస్తా ఉన్నాయి, ఒక దుమారాన్ని అయితే చెలరేగినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజులలో బీసీల ఐక్యత కోసం నేను పాటుపడతాను, బీసీలను ఏకతాటి మీదకి తీసుకొస్తానని చెప్పేసి ఒక పక్కన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు, రెండోది తనని ఓడించడానికి ప్రయత్నం చేయడం జరిగింది కొంతమంది రెడ్లు అని చెప్పేసి పరోక్షంగా విమర్శలు చేయడంతో పాటు నాకు రేవంత్ రెడ్డి కంటే ముఖ్యం బీసీలే అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలున్నాయో ఈ వ్యాఖ్యలు అయితే మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి రోజులలో తీన్మార్ మల్లన్న పక్కగా పార్టీకి, మరో పక్కన ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసేటువంటి యోచనతోటే ఆయన ఈ విధంగా మాట్లాడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి తీన్మార్ మల్లన్న ఆ యొక్క వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి, అంతేకాకుండా ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మం ఏంటి అన్నటువంటి దానిపైన కూడా మరి రానున్నటువంటి రోజులలో సమాధానం తెలిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ రోజు ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేసిందంటే మరి పక్కగా ఆయన ముందున్నటువంటి లక్ష్యం వేరే వైపు ఉందన్నట్టుగా మరి ఆయన వ్యాఖ్యలు చూసిన తర్వాత అర్థమవుతుంది. చూద్దాం మరి ఆయన యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది, ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీ మల్లన్న పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.